ఈ వీడియోలో మనం ఇంటర్వెల్స్ యాజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్. వాట్ ఈస్ ఆర్? ఆర్ డినోట్స్ సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. అంటే ఈ వీడియోలో మనం డిఫరెంట్ సబ్సెట్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ గురించి, డిఫరెంట్ ఇంటర్వెల్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మనకి సపోజ్ ఏ అండ్ బి ఆర్ టూ రియల్ నెంబర్స్, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అని రాశానంటే దాని అర్థం ఏంటి? ఏ అండ్ బి ఆర్ టూ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే దే మే బి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్, న్యాచురల్ నెంబర్స్, వాట్ ఎవర్ ఇట్ మే. ఓకే, సపోజ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. ఇది ఆర్ అంటే థర్డ్ కేస్ లెటర్ ఆర్, రియల్ నెంబర్ సిస్టమ్ అనమాట. ఏ అండ్ బి ఆర్ టూ రియల్ నెంబర్స్ అండ్ ఏ లెస్ దాన్ బి. ఏ లెస్ దాన్ బి అంటే ఎలా రాస్తాం? ఏ లెస్ దాన్ సింబల్ అనమాట. ఏ లెస్ దాన్ బి అంటే ఏ బి కంటే తక్కువ, ఏ లెస్ దాన్ బి. గ్రేటర్ అంటే తెలుసు కదా, ఏ గ్రేటర్ దాన్ బి అంటే దీని అర్థం ఏ బి కంటే ఎక్కువ. సో లెట్ us assume దట్ ఏ ఈజ్ లెస్ దాన్ బి. టూ రియల్ నెంబర్స్ తీసుకున్నాం. అయితే మనకి ఏ లెస్ దాన్ బి, we define four intervals: closed interval AB, open interval AB, left closed, right open, left open, right closed. అట్లా 4 టైప్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ మనం డిఫైన్ చేస్తాం. అయితే వాట్ ఈస్ క్లోజ్డ్ ఏబి? క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి అంటే ఏమొస్తాయి? క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి ఎలా డిఫైన్ చేస్తామంటే, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి కంటే ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఎక్స్ ఈజ్ ఎ రియల్ నెంబర్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఎటువంటి రియల్ నెంబర్స్ అంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి. సో ఏ కంటే ఎక్కువ, బి కంటే తక్కువ ఉండాలి, ఏ బి కూడా ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. సో క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి కంటైన్స్ ఆల్ రియల్ నెంబర్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ ఏ లెస్ దాన్ బి ఇంక్లూడింగ్ ఏ అండ్ బి. ఏ కంటే ఎక్కువ, బి కంటే తక్కువ ఉండే ప్రతి రియల్ నెంబర్ ఉంటుంది. వాటితో పాటు ఏబీలు కూడా ఇంక్లూడ్ అవుతాయి అనమాట. దాన్నే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి అని అంటాం అనమాట. సో దీన్ని రియల్ లైన్ మీద ఎలా మార్క్ చేస్తాం? మనకు తెలుసు, సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ మనం రియల్ లైన్ మీద డినోట్ చేస్తాం, నంబర్ లైన్ మీద. అది మనకు ఐడియా ఉంది కదా, నంబర్ లైన్ మీద. సో నంబర్ లైన్ మీద ఏంటి? ఒక రియల్ నెంబర్ కి ఏ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఏకి కంటే ఎక్కువ ఉండే మొత్తం ఏకి రైట్ సైడ్ మనం మార్క్ చేస్తాం, ఏ కంటే తక్కువ ఉండే మొత్తం ఏకి లెఫ్ట్ సైడ్ మార్క్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏ, సో వాట్ ఈస్ అవర్ బి హియర్? బి ఈస్ గ్రేటర్ దాన్ ఏ కాబట్టి బి అనేది ఇక్కడ మార్క్ చేశాను నేను నంబర్ లైన్ మీద. కరస్పాండింగ్ టు ఎవరీ రియల్ నెంబర్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్ ఆన్ ద రియల్ లైన్ ఆర్ నంబర్ లైన్. ఎవరీ పాయింట్ ఆన్ ద రియల్ లైన్ ఆర్ నంబర్ లైన్ డినోట్స్ ఏ రియల్ నెంబర్. సో ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబిని మనం ఎలా మనం నంబర్ లైన్ మీద మార్క్ చేయొచ్చు అంటే, సో ఏ ఇంక్లూడ్ అయింది కాబట్టి ఏ డాట్ పెట్టి ఏ ఇంక్లూడ్ అయింది, బి ఇంక్లూడ్ అయింది. సో ఏకి బికి మధ్యలో ఉండే ప్రతి రియల్ నెంబరు. మరి ఏకి బికి మధ్య ఎన్ని రియల్ నెంబర్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్లీ మెనీ రియల్ నెంబర్స్ ఉంటాయి. సో ఏ అండ్ బి ఆర్ టూ డిస్టింక్ట్ రియల్ నెంబర్స్. అయితే ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి దేర్ ఎగ్జిస్ట్స్ ఇన్ఫైనైట్లీ మెనీ రియల్ నెంబర్స్. అంటే ఏ కంటే ఎక్కువ, బి కంటే తక్కువ. సో రియల్ లైన్ మీద ఈ లైన్ సెగ్మెంట్ వస్తుంది. అంటే ఏ ఉంటది, బి ఉంటది, ఏకి బికి మధ్యలో ఉండే ఈ షేడ్ చేసిన డిజైన్ వస్తుంది. దిస్ ఈజ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. ఓకేనా? దాన్ని నంబర్ లైన్ మీద ఇలా మార్క్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 2-3 అన్నాం అనుకోండి. క్లోజ్డ్ 2-3 అంటే ఏమొస్తాయి? ఇట్ కంటైన్స్ ఆల్ రియల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 2 and 3 ఇంక్లూడింగ్ 3 and 2. 2 కంటే ఎక్కువ, 3 కంటే తక్కువైన ప్రతి రియల్ నెంబర్ వస్తుంది. 2, 3లు కూడా ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. సో నంబర్ లైన్ మీద ఎలా మార్క్ చేయొచ్చు ఒక ఇంటర్వెల్ ని? ఇలా. ఓకే, ఇది 2, ఇక్కడ 3 అనేది 2 కంటే ఎక్కువ కాబట్టి 3 ఈజ్ రైట్ సైడ్ 2. సో ఇన్ బిట్వీన్ 2 and 3 దేర్ ఎగ్జిస్ట్ ఇన్ఫైనైట్లీ మెనీ రియల్ నెంబర్స్. 2 కంటే ఎక్కువ, 3 కంటే తక్కువ ఇన్ఫైనైట్లీ మెనీ నెంబర్స్ ఉంటాయి. సో ఇది 2 ఉంటది, 3 ఉంటది, 2కి 3కి మధ్యలో ఉండి ఇది మొత్తం అనమాట. సో ఈ డైరెక్ట్ లైన్ సెగ్మెంట్ ఇంక్లూడింగ్ 2 and 3. సో ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్ 2, 3. ఫర్ ఎగ్జాంపుల్ 2 బిలాంగ్స్ టు క్లోజ్డ్ 2, 3. ఇది రైట్ ఆ రాంగ్ అంటే దిస్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ట్రూ. టీ ఇండికేట్స్ ట్రూ అనమాట. సో 3 బిలాంగ్స్ టు క్లోజ్డ్ 2, 3. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఓకేనా? 3 బిలాంగ్స్ టు 3 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ క్లోజ్డ్ 2, 3 అంటే ట్రూ. బిలాంగ్స్ అంటే ఇట్ ఈస్ అన్ ఎలిమెంట్ అని. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఎక్స్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్ వేర్ ఆర్ ఏ సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్. 2.9 belongs to closed 2, 3. This is true. 3.0001 belongs to closed 2, 3. This is false. Right? అట్లా
ఎందుకంటే 2, 3, 2కి 3కి మధ్యలో ఉండే మాత్రం వస్తాయి. మిగతా ఏమి 2కి అవుట్ సైడ్ ఇవేమి రావన్నమాట. సో దట్ ఈస్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. ఫస్ట్ ఇంటర్వెల్ అన్నమాట. నెక్స్ట్ ఇంటర్వెల్ డెఫినేషన్ దీన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి అని అంటాం. దీన్ని ఏమంటాం? ఏం చదువుతాం? క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి అని చదువుతాం. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. రైట్? క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి అని కూడా చదువుతాం అన్నమాట. రైట్? రైట్. దిస్ ఇస్ అన్ ఆర్డినరీ బ్రాకెట్. నెక్స్ట్ ఇంటర్వెల్ ఏంటంటే ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. నెక్స్ట్ ఇంటర్వెల్ ఓపెన్ ఏబి. అంటే ఓపెన్ ఏబి ఎలా డినోట్ చేస్తుంటే ఇట్లా ఏ బి. ఓకే, ఓపెన్ ఏబి. అయితే కొంతమంది ఈ నోటేషన్ కూడా వాడతారు. ఏంటి? ఇలా ఓఆర్ఆర్. ఈ నోటేషన్ కూడా వాడతారు కొంతమంది ఆథర్స్. కాకపోతే మనం ఎక్కువగా అంటే రివర్సల్ అనమాట. స్క్వేర్ బ్రాకెట్స్ సెట్ రివర్స్. క్లోజ్డ్ కి రివర్స్ సైడ్ అన్నమాట. క్లోజ్డ్ అంటే మనకి ఎలా ఉంది? ఇలా ఉంది కదా. దీనికి రివర్స్ ఆర్డర్లో ఓపెన్ ఏబి. జనరల్గా ఎక్కువ ఇదే వాడతాం అనమాట. క్లోజ్డ్ ఏబి ఆర్ ఓపెన్ ఏబి. ఓకేనా? క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆర్ ఓపెన్ ఏబి అంటే ఓపెన్ ఏబి అని చదువుతాం. అందులో ఏమిటి అంటే సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఎటువంటి రియల్ నెంబర్స్ ఉంటాయంటే ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి. స్ట్రిక్ట్ గా ఉండాలి. ఏ కంటే ఎక్కువ, బి కంటే తక్కువ. ఏ కంటే ఎక్కువ, బి కంటే తక్కువ అయిన ప్రతి రియల్ నెంబర్ ఉంటుంది. నాట్ ఇంక్లూడింగ్ ఏ అండ్ బి. ఏబీలు ఉండవు అంతే. క్లోజ్డ్ ఏబికి ఓపెన్ ఏబికి డిఫరెన్స్ ఏంటి అంటే క్లోజ్డ్ ఏబిలో ఏబీలు రెండు ఇంక్లూడ్ అవుతాయి. ఓపెన్ ఏబిలో ఏబీలు ఇంక్లూడ్ అవ్వవు. అక్కడ ఇక్కడ కూడా ఏ కంటే ఎక్కువ, బి కంటే తక్కువ ఉండే ప్రతి రియల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ కూడా ఏ కంటే ఎక్కువ, బి కంటే తక్కువ ఉండే రియల్ నెంబర్స్ ప్రతిదీ వస్తుంది. ఇక్కడ ఏబీలు ఇంక్లూడ్ అవ్వవు, అక్కడ ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. సో ఓపెన్ ఇంటర్వెల్ ఏబి కంటైన్స్ ఆల్ రియల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి ఎక్స్క్లూడింగ్ ఏ అండ్ బి. సో దీని నంబర్ లైన్ మీద ఎలా మార్క్ చేయొచ్చు? సో సపోజ్ ఇది ఏ, రైట్? ఇది బి. సో ఏ కంటే అయితే ఏ ఇంక్లూడ్ అవ్వదు. ఏ ఇంక్లూడ్ కాదు అని చెప్పడానికి ఇక్కడ మనం ఏం చేస్తుంటే ఒక సర్కిల్ లాగా పెడతాం. సర్కిల్ పెట్టానంటే దాని అర్థం ఏంటి? మనం యూజ్ చేసే నొటేషన్ ఏ ఇంక్లూడ్ కాదు. అదేవిధంగా బి ఇంక్లూడ్ కాదు. బి ఇంక్లూడ్ కాదు కాబట్టి బి దగ్గర ఒక సర్కిల్ పెట్టేయండి. అర్థమైందా? సో కానీ ఏకి బికి మధ్యలో ఉండే ప్రతి పాయింట్ ఉంటుంది. సో ఏకి బికి మధ్యలో ఉండే ఈ థిక్ రీజన్, ఈ షేడ్ చేసిన రీజన్ వస్తుంది. ఇది క్లోజ్ ఓపెన్ ఏబి అనమాట. సర్కిల్ పెట్టామంటే దాని అర్థం ఏంటి? ఆ ఏబీలు ఇంక్లూడ్ కావు. ఓకేనా? ఇంకా క్లియర్ గా మనం రాయాలంటే ఇట్లా ఏబి. ఏబి ఇంక్లూడ్ కాదు. ఇది ఏ. సరే, ఏ దగ్గర ఇట్లా సర్కిల్ పెట్టేద్దాం. ఓకేనా? ఏబీలు ఇంక్లూడ్ కావు. క్లియర్గా మార్క్ చేస్తాను మళ్ళీ. ఇది ఏ బి. బి ఇంక్లూడ్ కాలేదు. అదేవిధంగా ఏ ఇంక్లూడ్ కాలేదు. కానీ ఏకి బికి మధ్యలో ఉండే ప్రతి రియల్ నెంబర్ ఇలా షేర్ చేశాను. ఇది క్లోజ్ ఓపెన్ ఏబి అండి. సో ఓపెన్ ఏబి కంటైన్స్ ఆల్ రియల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. సో మనం ఇంకో స్టేట్మెంట్ ఏం రాయొచ్చు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లోజ్డ్ ఏబి ఆర్ ఓపెన్? క్లోజ్డ్ ఏబి ఈజ్ నథింగ్ బట్ నోట్ అని అర్థం. నోట్ ఏంటి అంటే క్లోజ్డ్ ఏబి అంటే ఏమేంటి? క్లోజ్డ్ ఏబి కంటైన్స్ ఆల్ నంబర్స్ ఆఫ్ ఓపెన్ ఏబి. దాంతోపాటు ఏముంటాయి? యూనియన్ 2 ఎలిమెంట్స్. అడిషనల్గా ఏంటి? 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటవి? ఏ బి అనే 2 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఏ బి అనేవి 2 ఎలిమెంట్స్. ఏ కామా బి అని రాదు. సో ఏ కామా బి ఒక సెట్, ఓపెన్ ఇంటర్వెల్ ఏబి ఒక సెట్ టోటల్. సో క్లోజ్డ్ ఏబి ఇస్ నథింగ్ బట్ ఓపెన్ ఏబి యూనియన్ 2 ఎలిమెంట్స్ ఏ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ 2 3 అన్నాను. సపోజ్ ఓపెన్ 3 5 అన్నాను. ఓపెన్ ఇంటర్వెల్ 3 5. ఓపెన్ ఇంటర్వెల్ 3 5 అంటే ఇట్లా కంటైన్స్ ఆల్ రియల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 3 and 5 ఎక్స్క్లూడింగ్ 3 and 5. 3 ఉండదు కాబట్టి 3 దగ్గర సర్కిల్ పెట్టేద్దాం. అంటే అది ఎక్స్క్లూడ్ చేస్తున్నామని. 5 ఉండదు. 5 దగ్గర ఇట్లా సర్కిల్. సో 3కి 5కి మధ్యలో ప్రతి నెంబర్ ఉంటుంది. 3.001 నుంచి ప్రతిదీ ఏదైనా సరే 3కి నెక్స్ట్ వచ్చే రియల్ నెంబర్. యాక్చువల్గా 3 తర్వాత నెక్స్ట్ వచ్చే రియల్ నెంబర్ మనం చెప్పలేము. 5 కంటే 5కి అంతకు ముందు ఉండే రియల్ నెంబర్ మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము అనమాట. సో 3 హ్యాస్ నో సక్సెసర్ ఒక రకంగా చెప్పాలంటే. 3 హ్యాస్ నాట్ ఇమ్మీడియట్ రియల్ నెంబర్. ఓకేనా? మీరు 3.00001 అని చెప్తే దానికంటే ముందు ఇంకా ఇన్ఫినిట్లీ మెనీ రియల్ నెంబర్స్ ఉంటాయి. సో మీరు ఏది చెప్పినా 3 తర్వాత దానికంటే ముందు ఇన్ఫినిట్లీ మెనీ నెంబర్స్ 3 కంటే ఎక్కువ, ఆ నెంబర్ కంటే తక్కువ ఉంటాయి. సో ఓపెన్ 3 5. సపోజ్ 3 బిలాంగ్స్ టు ఓపెన్ 3 5. ఇస్ ఇట్ రైట్? 3 బిలాంగ్స్ టు ఓపెన్ 3 5 అనేది రాంగ్ స్టేట్మెంట్. దిస్ ఈస్ ఫాల్స్. ఎఫ్ ఇండికేట్స్ ఫాల్స్. 5 belongs to open 3 5. This is also false because 5 is not an element of open 3 5. 3.9 belongs to open 3 5. This is true because 3.9 is greater than 3 and less than 5. ఇది
ఓపెన్ ఏబి అని అంటాం. నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఏం చదువుతాం, ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. ఎట్లా చదువుతాం, ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. యాక్చువల్లీ ఈ నోటేషన్ చాలా తక్కువ వాడతారు. ఏది, ఈ సెకండ్ నోటేషన్. మనం జనరల్గా ఎక్కువ వాడేది ఇదే, ఓపెన్ ఏబి. ఈ నోటేషనే వాడతాం. సో నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. ఏంటి, ఓపెన్ ఇంటర్వెల్ ఏబి అని చదువుతాను. ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. సో తర్వాత ఓపెన్ ఏ క్లోజ్డ్ బి ఆర్ క్లోజ్డ్ ఏ ఓపెన్ బి. ఏదైనా ఇది రాస్తానండి, క్లోజ్డ్ ఏ ఓపెన్ బి. దీన్ని లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్ ఇంటర్వెల్ అని అంటాం. లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్. అందులో ఏముంటాయి అంటే ఆల్ రియల్ నెంబర్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఎక్స్ అనేది రియల్ నెంబర్. ఎటువంటి రియల్ నెంబర్స్ అట, సచ్ దట్ ఎటువంటి అంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దాన్ బి. ఏ కంటే ఎక్కువ, బి కంటే తక్కువ, ఇంక్లూడింగ్ ఏ. ఓకేనా, ఏకి బికి మధ్యలో ఉండే ప్రతి రియల్ నెంబర్ ఉంటుంది, దాంతోపాటు ఏ కూడా ఉంటుంది, బి ఉండదు అనమాట. మన క్లోజ్డ్ రాసిన వైపు అది ఉంటుంది, ఓపెన్ వైపు అది ఉండదు అనమాట, అంతే. దానికి ఏకి బికి మధ్యలో ఉండే ప్రతిదీ ఉంటుంది అన్ని కేసుల్లో. సో ఇది ఏ, ఇది బి. సో ఏ ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఏ దగ్గర డాట్, బి ఎక్స్క్లూడ్ చేస్తున్నాం కాబట్టి బి దగ్గర సర్కిల్ పెట్టామంటే అది ఉండదు అని. సో ఏకి బికి మధ్యలో ఉండే ప్రతి నంబరు కాబట్టి దాని ప్రతి నంబర్ కూడా ఉంటుంది. సో అది మొత్తం షేర్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇది క్లోజ్డ్ ఏ ఓపెన్ బి. సో క్లోజ్డ్ ఏ ఓపెన్ బిలో ఏ ఉంటుంది, బి ఉండదు. ఏకి బికి మధ్యలో ఉండే ప్రతి రియల్ నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్డ్ 7 ఓపెన్ 10. క్లోజ్డ్ 7 ఓపెన్ 10 అంటే ఏముంటుంది, కంటైన్స్ ఆల్ రియల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 7 అండ్ 7 ఉంటుంది కాబట్టి డాట్ పెడదాం, 10 ఉండదు కాబట్టి సర్కిల్ పెడదాం. సో 7కి 10కి మధ్యలో ఉండే ప్రతి రియల్ నెంబర్ ఉంటుంది, సర్కిల్ ఎక్కువ. 7కి 10కి మధ్యలో ఉండే ప్రతి రియల్ నెంబర్ ఉంటుంది. 7.98, 8.2, 9.99 అట్లా. సో దిస్ ఈజ్ లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్. ఓకేనా, దీన్ని ఏమంటాం, లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్ అంటారు. లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్, లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్, లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్ ఇంటర్వెల్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4 బిలాంగ్స్ టు క్లోజ్డ్ 4 ఓపెన్ 5. ఇది ట్రూ ఆ ఫాల్సా? ట్రూ, బికాస్ 4 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ క్లోజ్డ్ 4 5. 5 బిలాంగ్స్ టు క్లోజ్డ్ 4 ఓపెన్ 5. దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. బ్రాకెట్ లో ఫాల్స్. ఎందుకని, ఎఫ్ ఇండికేట్స్ ఫాల్స్. 5 అనేది అందులో ఉండదు. ఓకేనా, 5 ఈజ్ నాట్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ క్లోజ్డ్ 4 5. 7 బిలాంగ్స్ టు క్లోజ్డ్ టు 9. దిస్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్. ఎందుకంటే 7 అనేది 2 కంటే ఎక్కువ, 9 కంటే తక్కువ. సో దిస్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్. ఇది లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్. అదే విధంగా లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్ ఇంటర్వెల్. సో ఓపెన్ ఏ క్లోజ్డ్ బి. ఓపెన్ ఏ క్లోజ్డ్ బి అంటే ఏముంటాయి, ఆల్ రియల్ నెంబర్స్. ఎలాంటి రియల్ నెంబర్స్ అంటే కంటైన్స్ ఏ కంటే ఎక్కువ, ఏ ఈజ్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఎక్స్, దట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి. ఓకేనా, దీన్ని ఏమంటా, లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్ అని అంటాం. లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్, లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్ ఇంటర్వెల్స్, రైట్ క్లోజ్డ్ ఇంటర్వెల్, లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ అన్నమాట. సో దీన్ని ఎలా మార్క్ చేస్తాం అంటే ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఏ ఉండదు. సో రియల్ లైన్ మీద నంబర్ లైన్ తీసుకుంటే దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి ఉంటుంది కాబట్టి బి దగ్గర డాట్ పెడదాం. ఏ ఉండదు కాబట్టి ఏ దగ్గర సర్కిల్ పెట్టేద్దాం. ఏకి బికి మధ్యలో ఉండే ప్రతి రియల్ నెంబర్ ఉంటుంది కాబట్టి అవన్నీ ఇట్లా షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా అంటే ఏకి ఇదొక లైన్ సెగ్మెంట్ అనమాట. సో ఏకి బికి మధ్యలో ఉండే ఇన్ఫినిటీ మెనీ నెంబర్స్ ఉంటాయి. ప్రతి పాయింట్ ఒక రియల్ నెంబర్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ 3 క్లోజ్డ్ 4 అన్నాను అనుకో. ఓపెన్ 3 క్లోజ్డ్ 4 అంటే ఏముంటుంది, ఇది 3కి రైట్ సైడ్ 4 ఉంటుంది, బికాస్ 4 ఈజ్ గ్రేటర్ దెన్ 3. 4 డాట్ పెట్టాం బికాస్ 4 ఈజ్ ఇంక్లూడెడ్. 3 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్, సర్కిల్ పెట్టేద్దాం. సో 3కి 4కి మధ్యలో ఉండే ఇన్ఫినిటీ మెనీ నెంబర్స్ ఉంటాయండి. సో దిస్ ఈజ్ ఓపెన్ 3 క్లోజ్డ్ 4, లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్ ఇంటర్వెల్స్. సో దీస్ ఆర్ ద 4 ఇంటర్వెల్స్, ఓపెన్ క్లోజ్డ్ లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్ ఇంటర్వెల్స్. ఆల్ దీస్ ఆర్ ఆల్ ఫైనైట్ ఇంటర్వెల్స్. ఇవన్నిటిని కూడా ఏమంటాం, ఫైనైట్ ఇంటర్వెల్స్ అని అంటాం అన్నమాట. ఓకేనా, ఇవి కాకుండా ఇంకొన్ని ఇన్ఫైనైట్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. ఆ ఇంటర్వెల్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, అది.